నమస్తే. చాలా రోజుల తర్వాత డాక్టర్ కే పాల్ గారిని మీ ముందుకు తీసుకొచ్చా. నమస్కారం. హౌ ఆర్ యు రఘు? ఫైన్ సార్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. వండర్ఫుల్. చిన్న చిన్న 2 minutes 3 minutes వీడియోసే మీ చూస్తా ఉన్నాం, అవి కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇవాళ ఇంతకు ముందే ఇదే డ్రెస్ మీద చేసినట్టున్నారు, రేవంత్ రెడ్డి మెస్సీ మ్యాచ్ మీద. షాకింగ్ కదా. షాకింగ్. రాహుల్ గాంధీ ప్రైవేట్ ప్లేన్ లో రేవంత్ రెడ్డిని కలవడానికి మెస్సీని కలవడానికి వస్తున్నాడంటే అంటే అర్థం ఒకసారి ఆలోచించు. అంటే ఆ ఫ్లైట్ లో ఏమైనా ఒక 1000 కోట్లు 10,000 కోట్లు క్యాష్ తిరిగి తీసుకెళ్ళడానిక. ఎందుకంటే ఈ మధ్యన మనతో సమిట్ జరిగింది కదా. ఓకే. 200 దేశాల్లో ఒక ప్రెసిడెంట్ వచ్చాడా, ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా, ఒక్క ఫారిన్ మినిస్టర్ వచ్చాడా, ఒక్క లీడర్ వచ్చాడా? ఒక్కడు. ఇదే హైదరాబాద్ లో 100 మందిని తీసుకొచ్చాను కదా. ఢిల్లీలో 44 మంది ప్రెసిడెంట్లు, అంటే దేశానికి ఒకటే ప్రెసిడెంట్ ఉంటాడు. 44 మందిని తీసుకొచ్చాను కదా. నైజీరియాలో 56 మందిని తీసుకొచ్చాను కదా. సుడాన్లో 39 మందిని తీసుకొచ్చాను కదా. మనకేంటి కర్మ? ఆ మెస్సీ గారు రావడం అట, రాహుల్ గాంధీ రావడం అట, నాకు కన్ఫ్యూజ్గా ఉంది. వెస్ట్ బెంగాల్ అయితే ఇంకా ఘోరం, విగ్రహమే పెట్టేశారట మెస్సీ గాడికి. వాడెవడు ఆ బచ్చాగాడు? అర్జెంటీనా. నా గూగుల్ చేసి చూడండి, ఏ అర్జెంటీనా టు జేంబియా 10 లక్షల మంది నాకు మీటింగ్ వస్తే ప్రెసిడెంట్ క్యూలో కూర్చున్నాడు. అలాంటి 2000లో 7,800 కోట్ల ఆస్తి పరుడట కదా. ఇంటర్నేషనల్ ప్లేయర్ కదా, టాప్ మోస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ గురించి. వాడు డ్రగ్స్ వాడినాడు. ఎవరు తెలుసా నీకు? గూగుల్ చేసి చూడు. వాడు చిన్నప్పటి నుంచి డ్రగ్స్ మైక్ టైసన్ కూడానా. కానీ హోలీఫీల్డ్ లేదే. హోలీఫీల్డ్ ఎవడు? ప్రపంచంలో 100 మంది బాక్సర్లు ఉంటారు, 3 ఫేమస్. మహమ్మద్ అలీ 3 టైమ్, మైక్ టైసన్ 2 టైమ్, హోలీఫీల్డ్ 5 టైమ్. మైక్ టైసన్ 2 times వాడించినాడు. మన మహబూబ్ నగర్ వచ్చాడు, మన వరంగల్ వచ్చాడు, మన హైదరాబాద్ వచ్చాడు, ముంబై వచ్చాడు, ఢిల్లీ వచ్చాడు, దేశం అంతా వచ్చాడు. అప్పుడేది మీడియా. మెస్సీ అక్కడ, ఈడొక సాకర్ ప్లేయర్. హోలీఫీల్డ్ అక్కడ వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ 5 టైమ్. అంటే ప్రపంచంలో ఇంకోటి పుట్టలేదు, పుట్టబోడు. లైఫ్ లో 5 టైమ్ ఎవడవడు. మైక్ టైసన్ 2 times ఓడించినాడు. అలాంటి వాడు వచ్చి మోకరించాడా లేదా? అమిత్ షా షాక్ అయిపోయారు, రూపాలా గారు షాక్ అయిపోయారు. ఇదేంటిది? డాక్టర్ పాల్ గారు ముందు అంటే నేను ఇండియాని అంత స్థానానికి తీసుకెళ్ళాను. పాయింట్ ఏంటంటే, ఈ దిగచారిపోయిన రాజకీయ నాయకులు ఒక ఫుట్బాల్ ప్లేయర్ వస్తే ఆడు శంకన ఆకుతున్నారు. ఆడుకు 3,000 మంది పోలీసులట, 100 కోట్లు ఖర్చు అట, 70-80 అడుగులు విగ్రహం అట. అంటే మన దేశం ఏమైంది? ఆఖరికి ఒక ఫుట్బాల్ ప్లేయర్ మనకి హీరో. అదే డబ్బు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, 16 యూనివర్సిటీలు ఉన్నాయి మనకి తెలంగాణలో. మన 1000 కోట్లు ఇచ్చినట్టు బొందా. ఇదంతా ఫేక్ డాక్యుమెంట్. 1000 కోట్లు కాదు, 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయిందేమో అడుగు. ఇప్పటికి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇస్తాడో లేదో అని. ఇప్పటికి 1000 రూపాయలు ఓయూకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. చేస్తాడేమో. ఏమో ఇప్పుడు నేను అన్నదారు చేస్తాడేమో, అది కూడా మంచిదే. కానీ ఆ 1000 కోట్లు దేనికి? అరే ముందు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో 1200 స్టాఫ్ ఖాళీగా ఉంది. దాదాపు 1000 మందిని ఫిలప్ చేయి. ఒక్కొక్క ప్రొఫెసర్ 5 జాబ్స్ చేస్తున్నారు, తెలుసా నీకు? అది నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి. వాస్తవమే అది. ఒక ప్రొఫెసర్ 5 జాబ్స్. పిచ్చెక్కిపోతుంది టీచర్స్ కి. ముందు నువ్వు భర్తీ చేస్తానన్న ఉద్యోగాలు ఉస్మానియా యూనివర్సిటీలో ముందు భర్తీ చేయి. 2 years అయింది నువ్వు సీఎం అయ్యి. 2, అక్కడున్న ఎక్విప్మెంట్ క్లీన్ చేయించు. నేను వెళ్ళాను కదా ఓయూకి. దానికి ఒక 10 కోట్లు ఖర్చు పెడితే, ఇప్పుడు నేను చారిటీ చేస్తున్నా, 10 కోట్లు ఖర్చు పెడితే కొత్తది అయిపోద్ది, ఇంక్లూడింగ్ పెయింటింగ్. నేను అంటుంది నేను 1000 కోట్లు ఇస్తాను. అసలు జోక్ చెప్పమంటావు నీకు? ట్రంప్ మీడియా సంస్థ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అట. నీకు ఇంగ్లీష్ వచ్చి కదా, పక్కన చాలా ఇంపార్టెంట్. అది గ్లోబల్ సమిట్ గురించి మాట్లాడదాం. నన్ను ముందు చెప్పండి. మనకి ఎడ్యుకేటెడ్ యూత్, నువ్వు ఎడ్యుకేటెడ్, నువ్వు గూగుల్ చేయి. ట్రంప్ మీడియా సంస్థ, ట్రంప్ అంటే 5,45,000 crore దోచుకున్న డబ్బు. ఆయన కంపెనీకే 600-700 కోట్లు లాస్ వచ్చింది. ఇప్పుడు మూసేశారు. మూసేసిన టైంలో కొంతమంది రిపబ్లికన్ బిలియనీరాలు ఆ ట్రంప్ ఆర్గనైజేషన్ 1,00,000 కోట్లు ఇస్తుంది అట్టి ఇక్కడ 47కి. అంటే అప్పుడు రేవంత్ ఉంటాడా, ఎవడు సీఎం ఉంటాడు, నీకు ఇవన్నీ తెలుసు. ఒకటే చెప్పాను. ఇప్పుడు ఈ మ్యాచ్ సంగతి ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి మెస్సీ కలిసి ఫుట్బాల్ ఆడతారు. అదే నేను హోలీఫీల్డ్ బాక్సింగ్ చేసినట్టు ఉంటది. అంతేనా? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ
మరి మ్యాచ్ ఎందుకు అన్నట్టు అంటే ఇదంతా పెట్టుబడులను డబ్బు సంపాదన ఆకర్షించడమా? కాదు, దేనికోసం? ఇదంతా 10 లక్షలకు ఫోటో అట. ఆ, అరే నాకు 9 కోట్లు ఇస్తారు ఇన్ ద వరల్డ్, నేను 8 ఫీల్డ్ లో నెంబర్ 1, ఉమ్, $1 మిలియన్ నాకు అమెరికాలో ఇస్తారని సంగతి అందరికీ తెలుసు. అవును. 5 మిలియన్లు యూరోప్ లో ఫోటో తీసుకుంటే, ఉమ్. మత్స్యగడత తీసుకుంటే 10 లక్షలు ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావు? ఓ మాట చెప్పు. 100 మంది వరకు అప్లై చేసుకోవాలట. నేను ఎక్కడి నుంచి తెచ్చి? నువ్వు 10 లక్షలు ఇస్తావా? 10,000 ఇయ్యు. ఉమ్. ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫుట్బాల్ ప్లేయర్స్? ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు 100 మంది. అసలు సంగతి చెప్పమంటావా? దేనికి అసలు ఇది? అది అదంతా డిస్ట్రాక్ట్ చేయడానికి. ఉమ్, పాలిటిక్స్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఉమ్, రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను ఫెయిల్ అయిపోయాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అయ్యి, ఉమ్, నిరుద్యోగులకు 4,500 ఏది? ఉమ్, ప్రతి ఒక్కరికి పెన్షన్లు అన్నాడు 1,500, 2,500, 3,000. అరవది తులం బంగారం అన్నాడు. ఉమ్, ₹1,00,000 మీరు వెళ్ళి అప్పులు తీసుకుంటారా, 2 లక్షలు ఇస్తానన్నాడు. దేన్ని బట్టి? డాక్టర్ కేఎఫ్ వాళ్ళు నాకు ఉన్నాడు, డబ్బులు తీసుకొస్తాం. ఉమ్, ఒప్పుకున్నా, నేనే కదా ఆ రోజు సపోర్ట్ చేశాను. ఉమ్, బట్టి విక్రమార్కి ఇస్తుంటే ఆపింది ఎవరు? ఓకే. ఫైట్ ఇచ్చింది ఎవరు? ఉమ్, రాహుల్ గాంధీకి అల్టిమేటం ఇచ్చింది ఎవరు? ఉమ్. నువ్వు రేవంత్ రెడ్డిని అడుగు, ఎప్పుడైనా నువ్వు కలిస్తే. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మీరే కారణమా? రేవంత్ రెడ్డి 1 ఆఫ్ ద 3. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డికా, బట్టికా, రేవంత్ రెడ్డికా ఫైట్ ఇచ్చిన వాళ్ళు 6-7 ఉన్నారు. ఓకే. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, 7-8 మంది. కానీ 3లో ఫైనల్ లిస్ట్ లో ఉన్నాడు ఆయన. ఓకే. రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డాడు, మంచి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది, బయటకు తీసుకొచ్చాడు. ఉమ్, ఇవన్నీ సత్యాలు, క్రెడిట్ ఇచ్చి తీరాలి. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చి. ఉమ్, అసలు నిరుద్యోగులు అయితే బయటకు రాని మన ఓయిలో కొట్టబోయారు, కొట్టకూడదు. ఉమ్, కానీ ఎందుకు? ఆడి జాబులో 4,500 తినడానికి తినలేదు నిరుద్యోగులకి, వీళ్ళేమో లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. ఉమ్, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఏమంటున్నాడు? స్మార్ట్ మ్యాన్ కదా, ఏమన్నాడు? వాళ్ళ దందా 9,292 ఎకరాలు 6 లక్షల కోట్లని. పిల్లలు నేనే వేసాను, కేసీఆర్ లేదా, కేటీఆర్ లేదా, వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు, మనకుంది. ఉమ్, నేను వేసాను, ఆర్గ్యుమెంట్స్ వినిపించాను, ఆపాను, అండర్టేకింగ్ ఉంది. సల్మాన్ ఖాన్కి 500 ఎకరాలు ఇస్తారట. ఉమ్, అజయ్ దేవగన్కి ఇస్తారు. అజయ్ దేవగన్ ఎవడు సొమ్మిస్తారు? నాగార్జున ఆహా, తెలంగాణ వాడికి లేకుండా ఇక్కడ కేసీఆర్ అప్పుడు 3 ఎకరాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? 1 ఎకరం ఇస్తానండి, ఇచ్చాడా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇచ్చాడా? బంగారు తెలంగాణ 7 లక్షల కోట్లు ఆయన అప్పు చేశాడు. ఒక్క తెలంగాణ బిడ్డ, మన బిడ్డ సహించడు. 1,500 మంది ప్రాణం పడితే వచ్చింది తెలంగాణ. ఎందుకు గద్దరాన్ని వీళ్ళందరినీ చీ అని ప్రజాశాంతి పార్టీలో చేరాడు చెప్పు నువ్వు? బీఆర్ఎస్ ఎందుకు? నీకు ఇంటర్వ్యూ ఇచ్చాడా లేదా గద్దరన్న? ఇక్కడే కదా. ఎందుకు చేరాడు? గద్దరన్న కన్నా తెలివైనడు ఉన్నాడా? ఒక ఇంజనీర్, ఒక స్మార్ట్ మ్యాన్, ఒక లీడరు, 2,022 సాంగ్స్ రాసినాడు. ఇక్కడ పాట పాడితే అక్కడ తగలబడేది కర్ణాటకలో పోలీస్ స్టేషన్. ఎందుకు జాయిన్ అయ్యాడు? రాహుల్ గాంధీ అడిగిన, సోనియా అడిగిన, కారణం ఒకటే, డాక్టర్ కేఎఫ్ పాల్, ఐఎమ్ యువర్ ఫాలోవర్ 35 years. ఐఎమ్ సీయింగ్ యూ వేర్ యూ కెన్ టేక్ ఇండియా టు ద నెక్స్ట్ లెవెల్. నాట్ మోదీ, నాట్ అమిత్ షా, నాట్ రేవంత్, నాట్ చంద్రబాబు, నాట్ కేసీఆర్. నాకు ఒక విజన్ ఉంది, ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు 2047 తెలంగాణ రైజింగ్. ఇదే మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణి, ఇప్పుడు తినడానికి తినలేకపోతే 2047 అన్నది డ్రీమా? ప్రతి ఒక్కడు కేఎఫ్ పాల్ అయిపోతావు 3 trillion. ఎందుకంటే నేను సక్సెస్ అయ్యానని. 3 trillion ఎకానమీ సాధ్యం కాదా? నేను నిజంగా కొడతాను ఇలాంటి ప్రశ్నలు అడిగితే. నువ్వు అన్ని తెలుసుండే ఇది ఏంటిది? 2047 తెలంగాణ రైజింగ్ అంటే మొత్తం అరే బాబు, తెలంగాణ ఉండదు 2-3 సంవత్సరాల్లో. ఏం చేస్తారు? ఇండియా ఉండదు, సర్వనాశనం అయిపోతుంది. శ్రీలంక ఉందా ఇప్పుడు? నేపాల్ ఉందా? ఏమైంది? బిల్డింగ్లు తగలబెట్టేశారు. అలాంటి పరిస్థితి మన తెలంగాణ బిడ్డలు, మన తెలుగు బిడ్డలు మంచోళ్ళు కనుక నువ్వు వెళ్ళి పంజాబ్లో ఈ డ్రామా ఆడు, యూపీలో ఆడు. ఫార్మర్స్ ఎంతమంది వచ్చారు బయటికి? 10 లక్షల మంది వచ్చారు. నువ్వు చూసావా? ఫార్మర్స్ ప్రెసిడెంట్ ఎవరు? ఫార్మర్స్ 450 సంస్థలకి రాకేష్ తిక్కాయిత్ ఎవరి దగ్గరకు వచ్చాడు? నా హోటల్కి రాలేదా? ప్రెస్ మీట్ లో జాయిన్ అవ్వలేదా? అడగలేదా? వెంటనే మంత్రి, నేను అమర నిరాహార దీక్ష చేసిన 24 గంటలు అప్పుడు రూపాల గారు మంత్రి రాలేదా సంగ్రహ హోటల్కి? 3 బిల్లులు తీసుకోలేదా తిరిగి? సో నేను అన్నది ఏంటంటే, వీళ్ళు డ్రామాలు అరిగడ్డానికి మనం ఒక్కరమే సక్సెస్ఫుల్. ఎందుకు? మన బీసీలని అనగొట్టడానికి. మనం 52% ఉన్నాం, 42% అంటారు ముందు. మళ్ళీ బీసీ నినాదం అంటారు, అక్కడ వెళ్ళి ఆడు చెప్పినట్టు చేస్తారు. ఇక్కడేమో వీళ్ళందరూ మద్దతు ఇస్తారు. అసలు రియల్. సో ఇవన్నీ డ్రామాలు తప్ప. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ప్రతి ఒక్కరు వినండి, నేను ఒక్కడనే తేగలను. ఎందుకు? అడవిలాంటి హైదరాబాద్ అప్పుడు చంద్రబాబు నాయుడు, మోదీ,
కేసీఆర్, వైఎస్ఆర్ వీళ్ళందరూ ఎమ్మెల్యేలే. అప్పుడు 100 కంపెనీలు తీసుకొచ్చానా లేదా? నేను ఎందుకు ప్రపంచం వదిలి వచ్చాను? గూగుల్ ఎవరు తీసుకొచ్చారు? గూగుల్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఎవరు? చంద్రబాబు అంటాడు గూగుల్ నేనే స్టార్ట్ చేశానని. ఆ పిచ్చోళ్ళగా ఉండండి. 1974లో గూగుల్ అమెరికాలో స్టార్ట్ అయింది, ఇక్కడ కాదు. ఇప్పుడు మీరు లేకపోయినా రేవంత్ రెడ్డి 44 దేశాల ప్రతినిధులు, పెద్ద పెద్ద కంపెనీలు, ఓయ్. 4th సిటీలో 30,000 ఎకర్స్ లో పెట్టబోతున్నా చెప్పి నువ్వు నన్ను రెచ్చగొట్టావంటే ఫిజికల్ గా కొడతాను రఘు. 44 దేశాలేంటి, మన హైదరాబాద్ నువ్వు ఎలా రోడ్డు మీద తిరుగు 200 దేశాల రిప్రజెంటేటివ్లు ఉంటారు, దొరుకుతారు అట్లనే. నువ్వు ఓయూకెళ్ళు. ఎంతమంది ఫారినర్స్ ఇప్పుడంటే కొంచెం తగ్గారు కానీ వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చిన వాళ్ళు కంపెనీ ప్రతినిధులు అండి, పెద్ద పెద్ద కంపెనీలు. అదే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు అడిగా గనక ట్రంప్ ప్రతినిధి వచ్చాడట. ఆడి పేరు ఎరిక్ అట్. నేను లైఫ్ లోనే వినలేదు. ఎరిక్. ట్రంప్ రాలేదు, ట్రంప్ వైఫ్ రాలేదు, డాన్ జూనియర్ నా ఫ్రెండ్ ఎరిక్, వీళ్ళు ఎవ్వరు రాలే. ట్రంప్ కుటుంబ సభ్యులు వచ్చారా? ఓకే. వైట్ హౌస్ నుంచి ఎవడైనా వచ్చాడా? రాలే. పోనీ 200 దేశాల నుంచి ఒక కుక్క వచ్చిందా? రాలే. ఏంటి ప్రతినిధులు? కుక్క అయింది అంటే డాగ్ స్క్వాడా? అంతే కదా మరి. ఓకే. కనీసం కుక్కలు కూడా రాలేదు వీళ్ళు సమిటికి. 2008లో సోనియా గాంధీ ఇదే చేసింది. నాది కాపీ కొట్టి మన్మోహన్ సింగ్ వద్దంటుండగా మనము పిలిచేద్దామని 200 కంట్రీస్ ని పిలిచారు. ఒక్క ప్రెసిడెంట్ రాలే. మార్టిన్ లూథర్ కింగ్ నాతో వచ్చాడు జనవరి 4th 2007లో. ఎవరు? మన్మోహన్ సింగ్ గారు నన్ను స్టేట్ గెస్ట్ పిలిచినప్పుడు ఫోటోలు చూడు, డాక్టర్ కేపాల్ మన్మోహన్ సింగ్ నా పక్కన కూర్చుంది అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్. 3 మిలియన్లు ఇచ్చి మార్టిన్ లూథర్ కింగ్ ని తీసుకొచ్చి సమిట్ పెట్టాలని ప్రయత్నించారు. ఒక్క లెటర్ కొట్టా, డోంట్ ట్రస్ట్ అని. ఒక్క ప్రెసిడెంట్ రాలేదు. ఇప్పుడు అంతవరకు ఎందుకు? అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు 2 సమిట్లు పెట్టాం. 100 కోట్లు కొంపదీసి. ఇప్పుడు కూడా డోంట్ ట్రస్ట్ అని ఏమైనా కొట్టిరాయని రాశాను. రేవంత్కే పంపించాను, మామూలు రవికి పంపించాను. ఎవరు రావద్దని రాశారు? ఎవరు రావద్దని. ఈయన నమ్మొద్దు, నేనే నమ్మట్లేదు అని. ప్రెసిడెంట్లు రావద్దు, ప్రైమ్ మినిస్టర్. 3000 మంది బిలియనీర్లు ఉన్నారు, కుబేర్లు ప్రపంచంలో. ఇలాన్ మస్క్ నెంబర్ 1. ఈ జెఫ్ బెజోస్ వీళ్ళందరూ అందరు నాకు నేనంటే గౌరవం కదా. ఒక వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ గా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ గా నాకున్న గౌరవం అందరికి తెలిసిందే. ఇక్కడ గాని ఇన్వెస్ట్ చేస్తే ₹1 మీరు అసలు మీకు అగ్రిమెంట్లే వేస్ట్ అనిసాను. ఎందుకు? ఎంఓఈలు అయినాయి కదా కొన్ని. అయ్యేం ఎంఓఎల్, అదే అంటున్నాను. చూపిస్తున్నారు కదా మీడియా. అయ్యే అది అంటున్నాను. ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ అని చెప్పు. ఎంఓఎల్ అంటే నువ్వు నాకు నీకు 1,00,000 కోట్లు ఎంఓఈ చేసుకోవచ్చు. రఘు నువ్వు మంచి మీడియా పెట్టు, నేను 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని. ట్రంప్ మీడియా సంస్థ విలువే 950 కోట్లు, 100 మిలియన్. ట్రంప్ విలువ కాదు, ట్రంప్ 5 బిలియన్లు. దానికి లాస్ 2023లో 600 కోట్లు వచ్చింది లాస్. అంటే సగం పడిపోయింది స్టాక్. అప్పుడు వాళ్ళంతా గిమిక్స్ ఆడి ఒక రిపబ్లికన్ డోనర్ ఇచ్చి ట్రంప్ మీడియాని కాపాడాడు. నిన్నగాక మొన్న పెట్టింది అది. నీ యూట్యూబ్ ఛానల్కి ఇంకా ఎక్కువ వ్యూస్ ఉంటాయి ఒకసారి. సో నేను వాళ్ళు వచ్చి 1,00,000 కోట్లు పెడతారట. అసలు మీరేంది అంత ఇంత సైలెంట్ అయిపోయారు? మన జూబ్లీహిల్స్ సెలక్షన్ లో కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు సర్పంచ్లు 50% మేమే గెలిచినామని వాళ్ళు అంటున్నారు. మరి మీరేం అడ్డుకోలేకపోతున్నారుగా? అడ్డుకోవడం కాదు ఇక్కడ. నేను వాళ్ళ వైపే ఉన్నట్టు కాదా? కాదు, నేను మంచి చేద్దాం, రేవంత్ రెడ్డితో కలిసి పనిచేద్దామని అవకాశం ఇచ్చాను. 2 years. ఓకే, కలిశారు కూడా అనేక సార్లు కలుసుకున్నాం. నేను లైఫ్ లో అసెంబ్లీకి వెళ్ళలేదు, ఆయన పిలిస్తే వెళ్ళా. లైఫ్ లో సెక్రటరేట్కి వెళ్ళలేదు, కేసీఆర్ గారు పిలిచినప్పుడు కూడా వెళ్ళా. ఇంత చేసిన తరువాత కూడా రేవంత్ రెడ్డి మారకపోతే మొట్టలు మోయడమేనా, దోచుకోవడమేనా? అందుకనే ఇంక పతనం అయిపోద్ది. జూబ్లీహిల్స్ ఎందుకు పోటీ చేయలేము మరి మీరు? టైం లేదు. లోకల్ బాడీస్ లో కూడా చేయలేము మీరు. ఎందుకంటే నాకు 200 దేశాల్లో ఎంత ఇంపార్టెంట్. యుద్ధాలు ఆపడం 1, పీస్ సమిట్లు 2, గాస్పల్ ర్యాలీస్ 3, కోర్టు కేసు సుప్రీం కోర్టులోనే ఈ సంవత్సరం నాకు 4 ఆర్డర్లు వచ్చాయి. ఈ రోజు మార్నింగ్ వచ్చాను నేను ఏపీ హైకోర్టు నుంచి. సో ఈ వీక్ అంతా ఎక్కడుంటాను? కన్యాకుమారి, ఢిల్లీ. మీ మనుషులు చేయాల్సిన పని మీరు చేస్తే ఎట్లా? మీరు మనుషులతో చేయించాలి ఈ పనులన్నీ. మీరు హెడ్ ఆఫీస్ లో కూర్చొని పార్టీ ఆర్గ్యూయింగ్ పర్సన్ మనుషులు చేయడం. ఎవడ ఆర్గ్యూ చేసిన ఆర్డర్లు వస్తున్నాయా? బెట్టింగ్ యాప్ మనము తెలంగాణలో 1024 మంది చనిపోయారు సూసైడ్ చేసుకొని. 59 కోట్ల మందికి ఇంపాక్ట్ ఇస్తుంది. బెట్టింగ్ యాప్ మే 23ని ఆగస్టు 1ని సుప్రీం కోర్టు ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఇచ్చారు గ్రేసియస్లీ. ఈ పాస్ ద ఆర్డర్. పార్లమెంట్ కి లెటర్ రాసి 788 మందితో సపోర్ట్ చేయించారు.
అది నేను ఒక్కడిని ఇంకెవరైనా ఫైల్ చేశారా? భవిష్యత్తులో చేయలే. అంటే ఎన్ని సూసైడ్లు కాపాడాం? 10 లక్షల కోట్ల అవినీతి డబ్బుని కాపాడాను. 10 లక్షల కోట్ల సంవత్సరానికి. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవికి దీనికి ఏమైనా లింక్ ఉందా? మొన్న సజ్జనారు సినిమా హీరోలందరినీ కూర్చోబెట్టి మేము గొప్ప విజయం సాధించినామని చెప్పారు కదా, జనాలేమో దాన్ని టికెట్ రేట్ ఎట్లా పెంచుతారో, ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ సబ్జెక్ట్ వేరా, దానికి దీనికి లింకే కదా. సచిన్ తెందుల్కర్ కూడా విజయ్ దేవరకొండ లాగా ప్రకాష్ రాజు డబ్బులు తీసుకొని ఎండోర్స్ చేశారు. నేను అదే ఆర్గ్యూ చేశాను. యువర్ ఆనర్, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వస్తుంది. అవును, పొగ తాగట హానికరం అని. ఈ ఎదవలు ఏం చేస్తున్నారు? ఈ 1100 మంది, దిస్ ఈస్ గుడ్ బెట్టింగ్ యాప్, ఫాలో ఇట్, మేక్ మనీ. కుక్కని జైల్లో పెట్టాలా, లాట్ చార్జ్ తో కొట్టాలా. దే బిలాంగ్ టు ప్రిజన్. రైట్. ఎంతమంది అమ్మాయిలు చనిపోయారు, ఎంతమంది అబ్బాయిలు చనిపోయారు. ఏడుస్తావు నువ్వు, భార్యలు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, బ్రెడ్ విన్నర్స్ 15. ఒక పోలీస్ అయితే షూట్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు ఎవడ ఫైట్ చేయట్లేదు? నేను ఒక్కనే ఎందుకు చేయాలి? దమ్ము ఉండాలా. గవర్నమెంట్ తో ఫైట్ చేయడం అంటే అది స్టేట్. అందుకే యూత్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వింటున్న ప్రతి వారు వినండి. వీ కెన్ ఫైట్ బట్ వీ కెన్ విన్. నిరుద్యోగులందరూ ఇంకా ఈ దొంగలను నమ్మకండి, మీ ఎమ్మెల్యేలు నమ్మకండి, ఎంపీలు నమ్మకండి. త్వరలో వచ్చేస్తున్నామా? త్వరలో మంచి ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు ఒక అవకాశం మళ్ళీ ఇచ్చారు కదా రేవంత్ కి. కేసీఆర్ 10 సంవత్సరాలు చూశారు కదా. 10 లక్షల కోట్లు తెలంగాణ, 13 లక్షల కోట్లు ఆంధ్రాలో జగన్, చంద్రబాబు. ఇంకెవరున్నారు? శర్మిల ప్యాకేజ్ స్టార్ క్లోజ్, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ క్లోజ్, చిరంజీవి ప్యాకేజ్ స్టార్ క్లోజ్. ఊపేశాడు కాంగ్రెస్ పార్టీని. తిట్టి రాజశేఖర రెడ్డిని అదే పార్టీలో అమ్మేశాడు. మంత్రి పదవికి 1500 కోట్లు ఇచ్చారట. అదైతే నాకు తెలియదు ఎంత ఇచ్చా. పవన్ కళ్యాణ్ కా చిరంజీవికి 2009లో విలీనం చేశాడు కదా. అవునవునవును. పవన్ కళ్యాణ్ అప్పుడు యూత్ ప్రెసిడెంటే కదా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనవసరం లేదు, అందరికీ తెలిసిపోయింది. అంతేనా? ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నేను అన్నది మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన రాష్ట్రాలను కాపాడుకోవాలి, మన యూత్ ని కాపాడు. కవిత పార్టీ కూడా ఉంది కదా, కవిత. అవన్నీ ప్యాకేజ్ ఎందుకు? శర్మిల కంటే కవిత, శర్మిల కంటే కవిత. మరి కేసీఆర్ ఏంటి, వాళ్ళ ఫాదర్ ఏంటి, కేసీఆర్ కి వైఎస్ఆర్ కంపేర్. తెలంగాణ బతుకమ్మ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజు బీసీలు అంటే ఎవడు నమ్ముతాడు? మొత్తం రాష్ట్రం అంతా తిరిగిందండి జనం బాట పేరుతో. మొత్తం యాత్ర చేసి 10,000 అడుగులు తిరిగినోడు ఉన్నాడు, పాదయాత్ర చేసిన వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. ఇవన్నీ ఓట్లుగా మారో. రఘు, నువ్వు వెళ్ళి కలిసి పని చేయొచ్చు కదా. నేను అన్నది ఏంటంటే ఈ ప్యాకేజ్ స్టాల్ గురించి మనం మాట్లాడాలి. కలిసి పని చేస్తే వేస్ట్ టైం. కలిసి పని చేస్తే ఆల్ మనీకి వచ్చింది. కేసీఆర్ 2 లక్షల కోట్లు ఇస్తే నోరు మూసేస్తుంది. మా 10 లక్షల కోట్లు 5 భాగాలు చేసావు, నా 2 లక్షల కోట్లు నాకు అంతే. షర్మిల ఎందుకు పార్టీ పెట్టింది? అలాన్ని డబ్బు ఇవ్వలేదని కదా. అది నేను చెప్పాను కదా, పార్టీ విలీనం చేసేస్తుంది అన్నాను కదా కాంగ్రెస్ లో. చెప్పానా లేదు? నేను ఇలాగ పవన్ కళ్యాణ్ జాయిన్ అయిపోతాడు బీజేపీలో అన్నాను లేదా? ఇవన్నీ చిరంజీవి పార్టీ క్లోజ్ చేసి కాంగ్రెస్ లో కలిసిపోతాడు 2008లో అన్నాను లేదా? ఇదందరూ ఏంటంటే పాలిటిక్స్ అన్నది బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా వాటాల కొట్లాటేనా? ఇదంతా వాటాల కొట్ల. అక్కడ షర్మిల, ఇక్కడ కవిత, ఇదన్నిటిని నమ్మినోడు, బుద్ధి లేనోడు, ఏదో తిండి లేనోడు ఎవడో వాళ్ళకి వెనకాతలు తిరగాలి తప్ప. బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి తొత్తులైపోయి ఇక్కడ. ఓకే, మోదీ ఏం చెప్తే అదే రేవంత్ చేయాలి, బీజేపీలో ఏం చెప్తే అదే చేయాలి. ఇంకా బీఆర్ఎస్ ఆల్రెడీ బీజేపీలో విలీనం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకెవడు ఉన్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ వెళ్ళిపోతాడని వెళ్ళిపోయాడు. మనం తప్ప ఇంకొక పార్టీ, క్రెడిబుల్ పార్టీ లేదు. మీరు కనిపిస్తారు. అందరం కలిసి పనిచేయాలి. నాది లేచినప్పుడు టీమ్స్ స్టాఫ్ ఈ రోజు వచ్చినప్పుడు నువ్వు చూసా కదా, కాల్స్ అవుతుంటాయి, టీమ్స్ అవుతుంటాయి. ప్రజల సమస్యల కొరకు నేను పోరాడుతున్నా. కామారెడ్డి రైతులకు పోరాడి సమస్యలు తీర్చానా లేదా? అలాగే దేశంలో ఉన్న రైతులందరూ సమస్యలు తీర్చానా లేదా? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కోర్టులో 3 ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా? బెట్టింగ్ యాప్లు, హైడ్రాలు వీటి మీద ఆర్డర్ తెచ్చానా లేదా? దేశంలో ఉన్న ప్రతి సమస్య మీద నేను పోరాడుతున్నా. మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎక్కువ పెట్టట్లేదు, బిజీ అయిపోయి. మరలా పెడతాం. ఇప్పుడు పుతిన్ వచ్చింది కదా మన భారతదేశానికి, ఇద్దరి మధ్య సంబంధాలు బలపడ్డాయి. అన్ని కామన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ మీరు చూస్తారు కాబట్టి. నేను అన్నది ఏంటంటే పుటిన్ బాగా వీక్ అయిపోయాడు. ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది యుక్రెయిన్ యుద్ధంతో, అనవసరం పెట్టుకున్నాడు. నేను వద్దన్నప్పుడు
దానివల్ల ఇంటర్నేషనల్ ఇమేజ్ పోయింది. ఉమ్, ఎవరికో డబ్బులు అమ్మి కొంచెం ఆయిల్ డబ్బులు ఉంటేనే యుద్ధం కంటిన్యూ అవుద్ది. ఉమ్, ఎన్ని లక్షల మంది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చనిపోయారు? ఆ. 3 మిలియన్ మినిమం. ఇప్పటికి చనిపోయిన వాళ్ళు 30 లక్షలు, ఒక 70 లక్షలు చనిపోయారు. మనం మనం రష్యాతో ఉండడం ట్రంప్కి ఇష్టం లేదు కదా, ఆయన కోపం వస్తుంది కదా. ఇది రష్యా అని అమెరికా అని కాదు. ఉమ్, మనం ఎప్పుడైనా సరే యుఎస్ తోని క్లోజ్గా ఉండాలి, అందరితోని క్లోజ్గా ఉండాలి. నాన్ అలయన్స్ ఓకే. అని మన పొలిటికల్ డైరెక్షన్ రాంగ్ ఉంది. అరే ఓకే. మన దేశం మెస్సీ లాంటి పూజిస్తుంటే అసలు ఎలా దిగజారిపోయాం ఒకసారి ఆలోచించు. ఉమ్, డాక్టర్ అబ్దుల్ కలాం చేసేవాడా, పూజించేవాడా లేదు. మెస్సీని? ఒక ఫుట్బాల్ ప్లేయర్ కొరకు రాహుల్ గాంధీ రావడం ఏంటి, ఉమ్, రేవంత్ రెడ్డి ఆడడం ఏంటి, డబ్బులు చేసుకోవడం ఏంటి? ఇది డిస్ట్రాక్షన్. ప్రజల సమస్యలు, నిరుద్యోగుల సమస్యల్లో ఫెయిల్ అయ్యారు, విద్యార్థుల సమస్యల్లో ఫెయిల్ అయ్యారు, మహిళల సమస్యల్లో ఫెయిల్ అయ్యారు, పెన్షన్లు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు, అప్పులు తీర్చడంలో ఫెయిల్ అయ్యారు, అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఉన్న భూములు లక్షలు ఎకరాలు లక్షలు ఉమ్, బినామీలకు ఇచ్చేసి బాగు చేసుకోండి. నేను ఫైట్ చేస్తాను, మీరు నాతో ఉండండి, కలిసి పనిచేద్దాం. 7569441275కి కంటిన్యూగా గ్రూపులు పెట్టండి. మీకు వస్తాయి కదా మీ నియోజకవర్గం. నా తరపుని ఇక్కడ తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ప్రజాశాంతి పార్టీ తరపుని నేను ఒక యూత్ లీడర్గా ఉంటాను. 10 మందిని కమిటీ మెంబర్లు వేసుకుంటాను. ఇంకా నేను జాయిన్ అవుతాను. మీరు జాయిన్ అవ్వకపోతే రండి, జాయిన్ అవ్వండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనకు చాయిస్ ఏంటి? ఈ దొంగలే మనకు కావాలా, మార్పు కావాలా? ఉమ్, పంజాబ్లో కేజ్రీవాల్ కోరుకున్న వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో మార్పు కోరుకోకపోతే అది మన దురదృష్టం. మార్పు రాలేదా? మార్పు కోసం వచ్చినా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. 2 ఏళ్ళు అదే కదా 2 years అయింది, కరెక్ట్ గా 24 నెలలు అయింది. అదే అంటున్నాను. ఉమ్, 24 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు పెరిగింది, ఉమ్, ఓ 10 లక్షల కోట్లు ఆస్తి తరిగింది, 10 లక్షల కోట్లు ఉమ్, ఆస్తి తరిగింది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తేనే తెలుస్తుంది. రకరకాల ఆరోపణలు సర్వనాశనం అయిపోయింది. అంతే. ఇంకా అసలు ఈ ఊబులో నుంచి 3 ట్రిలియన్ ఎటు ఉన్నది 300 బిలియన్. ఉమ్, ఇప్పుడు ఉన్నదే ఎంత? 300 billion అంతేనా? ఇప్పుడున్న బడ్జెట్ బడ్జెట్ 3 10 lakhs. ఇయర్స్ 3 lakhs అంటే 30 బిలియన్. ఇయర్ 3 lakhs పర్ ఇయర్ 3 బాబు lakhs 30 బిలియన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 100 రూపాయలు అయిపోయినట్టే థ్యాంక్స్ టు మోదీ. ఓకే. 90 రూపాయలు అయిపోయింది. రాష్ట్రం గురించి చెప్పు. 1 బిలియన్ 9,000 కోట్లు, 10 బిలియన్ 90,000 కోట్లు, 3 lakh crore అంటే 30 బిలియన్, పోనీ 35 బిలియన్. అది అప్పులతో కలుపుకొని నువ్వు అప్పులు మర్చిపోతున్నావు, ఇంట్రెస్ట్ మర్చిపోతున్నావు. ఉమ్, 30 బిలియన్ లేనిది 3 ట్రిలియన్ ఎక్కడ? మొదటి దానికి మొగుడు లేడు, కడదా తినడానికే తిండి లేకదంటే నేను ప్యాలెస్లు కడతానన్నాడు 100 కోట్లు, ఉమ్, ఫార్మ్ హౌస్లు కడతాను. ఓన్లీ రాజకీయ నాయకులు దోచుకోవడానికి తప్ప ఉద్యోగస్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు వినండి, జడ్జిలు, లాయర్స్ వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇండియన్ ఎకానమీ ఈజ్ కంప్లీట్లీ రూయిన్డ్. చైనా ఈజ్ లెండింగ్ మనీ టు 100 countries. We are not even able to borrow money from 100 countries. Indian economy is ruined. Indian democracy is dead. ఎందుకు? ఈ 2 party సిస్టమ్ ఉందే మొత్తం సర్వనాశనం చేసింది. ఉమ్, బీజేపీ వాళ్ళు అంటారు మేమే బెటర్ అని, కాంగ్రెస్ వాళ్ళు అంటారు మేమే బెటర్ అని. ఇద్దరు వరస్ట్ అని మీకు బాగా తెలుసు. ఎవడు వాళ్ళ మాట వినకపోతే వాడిని జైల్లో పెడతారు. ఈడీ రైడ్లు అంటారు, సిబిఐ అంటారు, సిఐడీలు అంటారు, ఇది అంటారు, అది అంటారు, అరెస్టులు అంటారు. కమాన్ ఖబర్దార్, డోంట్ కేర్. ఈ బీబీలందరినీ చిత్తుగా ఓడించాలంటే మీరు యూజ్లెస్ పీపుల్ లా కాకుండా ఒక్కొక్కడు 100 మందిని 1000 మందిని రీచ్ అవ్వండి. యు నో ద ఫ్యాక్ట్స్. డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ చదవండి. ప్రపంచం అంతా ఎందుకు మనకి రెస్పెక్ట్ ఇస్తుంది? మీరు ఇస్తున్నారు, కాదని కాదు, కానీ ఆ ఫూల్స్కి ఎందుకు మనం ఓటేయడు? మీరు ఎమ్మెల్యేలు దోచుకునే వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యేలు నెంబర్ 2 నెంబర్ 3 ఉన్నారు కదా, వదిలేండి. ఎన్టీ రామారావు 2202 మందిని ఎవరిని గెలిపించాడు? ఎమ్మెల్యేలు గెలిపించలా, ఫ్రెష్ క్యాండిడేట్ని. కేజ్రీవాల్ ఎవరిని గెలిపించాడు? 70లో ఢిల్లీలో 67 ఫ్రెష్ క్యాండిడేట్. ఇప్పుడు రఘు ఉన్నాడు, నిలబడలేడా? నిలబడలేడా? టీం పెట్టుకోలేడా? అలాగ మీరు కూడా ముఖ్యంగా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ 90% ఉన్నాం. కమ్మ, రెడ్డి, వెలమ, నీతిమంతులు అందరూ మన మార్పు కోరుకుంటున్నారు. కులాలకు మతాలకు అతీతంగా పనిచేద్దాం. గాడ్ బ్లెస్ యూ. యూత్, డోంట్ ట్రస్ట్ దెమ్, డోంట్ బీ క్వైట్, జాయిన్ మీ, టుగెదర్ వీ కెన్ డూ ఇట్. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది కేఏ పాల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.